బాబు, ఉన్నట్టుండి మీరు ఇలా వచ్చారు, ఏమైనా మాట్లాడాలా బాబు? అవునండి, ఇంట్లో ప్రతి సంవత్సరం లాగానే వినాయక చవితి గ్రాండ్గా చేస్తున్నాం. మిమ్మల్ని పిలుద్దామని వచ్చాము. బాబు గారు, నానా, ఆ ఇంటికి రావడం నీకేమైనా ఇబ్బందా? ఇబ్బంది ఏం లేదు తల్లి. కాకపోతే ఇప్పటికే ఆ ఇంటి నుంచి తీసుకున్న సహాయాన్ని ఏ విధంగా తీర్చుకోవాలో అర్థం కావడం లేదు. మళ్ళీ ఇలా అంటే అది మీ కూతురిల్లు కూడా అండి. మీరు ఇబ్బంది పడాల్సిన అవసరం కానీ మొహమాట పడాల్సిన అవసరం కానీ లేదండి. ఆయన అరుంధతి గురించి అంటే వీళ్ళిద్దరూ భాగ్య గురించి చెప్తున్నాడని బాగా మురిసిపోతున్నారు. మీరు వస్తేనే మాకు సంతోషంగా ఉంటుంది. ఇంత దూరం వచ్చింది మీరు రారనే వార్తని మోసుకెళ్ళడానికి కాదు, మా వెంట మిమ్మల్ని తీసుకెళ్ళడానికి వచ్చాం. నానా, ప్లీజ్ నానా, రండి, అందరం కలిసి పండగ చేసుకుందాం. అలాగే బాబు, వస్తాం. సరే నానా, త్వరగా బయలుదేరండి, వెళ్దాం. ఇప్పటికెప్పుడంటే ఎలాగమ్మా? నేను మీ పిన్ని బట్టలు సర్దుకుని ఏం కావాలో తీసుకొస్తాం, మీరు బయలుదేరండి. సరే అండి. మిస్సమ్మ, నేను బయట వెయిట్ చేస్తూ ఉంటాను, నువ్వు మీ నాన్నతో మాట్లాడరా? పర్లేదండి. ఓకే అండి. బాబు, చెప్పండి. అంటే అది 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 బాబు, చెప్పండి, పర్వాలేదు. అది ఏం లేదులే బాబు, ఊరికే వచ్చా. ఏమండి, ఒక్క నిమిషం. ఏదో చెప్పాలని వచ్చి చెప్పలేకపోతున్నారు, చెప్పండి, పర్లేదు. అదే బాబు, ఎలా చెప్పాలో తెలియక. డబ్బుల విషయం అండి, మీకేం అవసరం ఉన్నా నన్ను అడగమని చెప్పాను కదా. నాకు తెలుసు మీకు ఇబ్బందిగా ఉంటుంది అని. నన్ను అడగలేకపోతే కనీసం రాతోడినైనా అడగండి. అయ్యో, డబ్బుల గురించి కాదు బాబు. ఇంకా దేని గురించి అండి? అదే మీ భార్య అరుంధతి అమ్మ గురించి, మా ఆయన పెద్ద కూతురు గురించి. అది అది మీకెలా తెలుసు? ఎప్పుడు తెలుసు? ఈ విషయం ఆయనకు కూడా తెలుసా? మీ మిస్సమ్మకి తెలుసా? అయ్యయ్యో, లేదు బాబు, నాకు తప్ప ఇంకెవ్వరికీ తెలీదు. మీకు నిజం తెలిసి కూడా మీరు చెప్పలేదంటే ఏదో బలమైన కారణం ఉంటుందని నేను కూడా ఆయనకు కానీ భాగ్యకి కానీ చెప్పలేదు. అవును బాబు, నాకు ఒక చిన్న డౌట్ ఉంది. మీరు ఎవరికి నిజమెందుకు చెప్పలేదు? ఎప్పటికైనా కూతురు కనిపిస్తుందనే ఆశతోనే ఆయన బ్రతుకుతున్నారు. నేను చెప్పే ఒక్క నిజంతో ఆయన బ్రతకడానికి కారణం లేకుండా చేయలేకపోయాను. తన అక్క లేదనే నిజం తట్టుకొని నిలబడే శక్తి మిస్సమ్మకి లేదు. ఇందరి జీవితాలని తారుమారు చేసే నిజం, మనసు విరిచేసే నిజం
చెప్పకపోవడమే మంచిది అనిపించింది. కరెక్ట్గా చెప్పారు బాబు, కరెక్ట్గా చెప్పారు. అదే దాని గురించే మాట్లాడదామని వచ్చాను. ఈయన పెద్ద కూతురు గురించి కొంచెం కలవరం పెరిగిపోయింది బాబు. ఆయన అలా మంచాన పడి ఉండటం నేను అసలు చూడలేకపోతున్నాను బాబు. అలానే ఉంటే ఏమైపోతారో అని కొంచెం భయంగా ఉంది బాబు. ముందైతే ఉద్యోగానికి వెళ్ళిపోయేవాడు, కొంచెం ధ్యాస తప్పేది. గిట్లనే ఉంటే కూతురు జాడ కనుక్కునేదాకా వదిలేలా లేడు బాబు. అందుకే బాబు మేము ఏదైనా బిజినెస్ గిట్లా పెడితే బాగుంటుందేమో అని. అంటే ఒక చోట పని చేసుడు అంటే వాళ్ళు చెప్పినట్టు చెయ్యాలి. ఈయన అలసిపోయినా చెయ్యాలి బాబు. గదే బిజినెస్ అయితే పనికి పని ఉంటుంది. వాళ్ళు సుస్తుగా అనిపించినప్పుడు కొంచెం పండుకోవచ్చు కూడా. ఒక 10 లక్షలుంటే చాలు బాబు. మిగతాదంతా నేను చూసుకుంటాను. సరే అండి, డబ్బుల సంగతి నేను చూసుకుంటాను. గిట్లా పైసలు అడిగినానని ఏమనుకోకుండ్రి. అదే మీరు దాచాలనుకున్న నిజాన్ని కాపాడాలన్నదే నా తాపత్రయం. అందరూ బాగుండాలి బాబు, అంతే, ఇంకే వద్దు. ఈ పిచ్చిది బయటకు వచ్చి బాబు గారిని ఏమి విసిగిస్తుంది? ఆయన ఒక్కరే ఉన్నారని మాట్లాడుతుందేమో నాన్న, పర్వాలేదులే. లేదమ్మా, ఇది బాబు గారు ఒంటరిగా ఉండడం చూసి ఏదో మాట్లాడాలని చూస్తుంది. రా. ఏమే నీ పిచ్చి మాటలతో బాబు గారు బుర్ర తింటున్నావా? అయినా నువ్వు ఇంట్లో ఉండకుండా బయటకు ఎందుకు వచ్చావు? వెళ్తానులే. పర్లేదండి, ఇబ్బంది ఏమీ లేదు. మేము ఇక బయలుదేరతాం. అలాగే బాబు. నాన్న రండి. సరే అమ్మా. మీరు తప్పకుండా ఇంటికి రండి. తప్పకుండా వస్తాం బాబు. బయలుదేరండి. బాయ్. టాటా బాబు. టాటా. అల్లుడు గారితో ఏం మాట్లాడేవే? బాబు గారితో నీకేం పని? నిన్నే అడిగేది. నేను బాగీ లేకుండా చూసి అల్లుడు గారితో ఏం మాట్లాడావు? నేనేం మాట్లాడినా? ఊరికే అల్లుడు కదా అని మంచి చెడ్డ మాట్లాడినా. అబద్ధం చెప్పుకో. బాబు గారిని డబ్బులు అడిగావు కదా? నిన్నే అడిగేది. అడిగావా లేదా? నీకేమైనా పిచ్చిగట్లా పట్టిందా ఏమే? బాబు గారిని నేను గిట్లా ఏం అడుగుతాను? నిజంగా నేనేం అడగలే. ఇప్పటికే బాబు గారి దగ్గర డబ్బులు తీసుకున్నందుకు సరిగ్గా కళ్ళల్లో కూడా చూసి మాట్లాడలేకపోతున్నాను. మళ్ళీ ఆయన డబ్బులు అడిగితే ఉన్న పరువు మర్యాదలు కూడా పోతాయి తెలుసా? నిజం చెప్పు, నువ్వు డబ్బులేం అడగలేదు కదా? లే, నిజంగా ఏం లే. మరి ఇంకేం మాట్లాడావు? అది ఆహా అదే నీ పెద్ద కూతురు గురించి మాట్లాడినా, అంతే. నా పెద్ద కూతురు గురించా? ఏం మాట్లాడేవే? అవు ఆయన కనుక్కుంటానని చెప్పిండి కదా, ఏమైనా తెలుసుకున్నాడా లేదానని కనుక్కోనికి పోయినా, గంతే. అదే నిజమైతే బతికిపోతాం, లేదంటే చావే నీకు. గట్లనే.
ఉసే మంగళ, కొద్ది రోజులుగా అల్లుడు గారి ప్రవర్తనలో ఏదో మార్పు కనిపిస్తుంది. నువ్వు గమనించావా? మార్పా? నాకేమనిపిస్తలేదే. నాకు మాత్రం అనిపిస్తుంది. ఇంతకుముందు బాగీ తండ్రిగా నాతో బాగానే మాట్లాడేవారు. ఈ మధ్య బాబుగారి చూపుల్లో మాటల్లో ఏదో తెలియని మార్పు కనిపిస్తుంది. ఎందుకు మారదు? ఆయన ప్రాణంగా ప్రేమించే భార్యకి కన్న తండ్రివి కదా, ఇక నిన్ను కళ్ళల్లో పెట్టుకొని చూసుకుంటాడు. ఏంటే, ఏం మాట్లాడవే? ఇప్పుడేంది? నీతో మంచిగా మాట్లాడు కూడా తప్పేనా? తప్పని నేను అనట్లేదే. నాకెందుకో బాబుగారు నా పెద్ద కూతురు గురించి నా దగ్గర ఏదో దాస్తున్నట్టుగా అనిపిస్తుంది. దాసేదేందయ్యా? ఏం దాసుడు? అయినా నీ కూతురు గురించి నీ దగ్గర దయాల్సిన అవసరం ఏముంటుంది? ఏమోనే, నా మనసుకి ఎందుకలా అనిపిస్తుందో అర్థం కావడం లేదు. బాబుగారి ఇంట్లో ఆ పట్టుపంచ చూసినప్పటి నుంచి మనసంతా ఏదోగా ఉంది. ఏవేవో ఆలోచనలు మనసుని కుదురుగా ఉండనివ్వడం లేదు. అమ్మ ముసలోడు పసిగట్టేసినట్టున్నాడు. లాభం లేదు, వీడు మామూలుడు కాదు, ఏదో ఒకటి చెప్పాలి. నువ్వు ఇంట్లో ఉండి ఉండి నీకు గిట్లో పిచ్చి పట్టినట్టుంది. అందుకే సరిగ్గా సోచాయించడంలే. ముందు పనికి పో, గప్పుడైనా గీసు వంటి బక్వాస్ ఆలోచనలు చేయకుండా ఉంటావు. ఉన్నట్టుండి దీనికేమైంది? నా మీద ఇలా అరుస్తుంది. చిచి, నీ సచిన కూతురు నడ్డు పెట్టుకుని ఇప్పుడే బాబు దగ్గర పైసలు గుంజునీకి చూస్తుంటే ఈయనేంది నిజం కనిపెట్టేసేలా ఉన్నాడా? గెట్లైనా డబ్బులు చేతికి అందే వరకు నిజాన్ని బయటికి రాకుండా కాపాడాలి. అప్పుడనగా ఆయన మిస్సమ్మ వెళ్ళారు, ఇంకా తిరిగి రాలేదేంటి? మావయ్య గారేమో మిస్సమ్మ వాళ్ళ నాన్నని పిలవడానికి వెళ్ళారని చెప్తుంటే విన్నా. అమ్మో, అట్నుంచటే సరదాగా ఎక్కడికైనా వెళ్ళారా? లేదు లేదు, మా ఆయన సతాయిస్తేనే బయటకు తీసుకెళ్లరు, అలాంటిది సరదాగా ఎందుకు తీసుకెళ్తారు? ఉహుం. అయ్యో, మిస్ అమ్మా. మేజర్ గారి ఇంటికి వచ్చారేంటి? పైగా మిలిటరీ వాళ్ళని కూడా తీసుకొచ్చారు. ఏం జరుగుతుంది? ఏమైందండి? సడన్ గా మిలిటరీ వాళ్ళు ఎందుకు వచ్చారు? సైలెంట్గా ఉండు. ఎనీ ప్రాబ్లం సార్? ప్రాబ్లం ఏం లేదమ్మా, జస్ట్ రొటీన్ చెకప్ అండ్ సెక్యూరిటీని కొంచెం టైట్ చేస్తున్నాం అంతే. ఏదైనా సమస్య ఉంటే చెప్పండి బాబు, పర్వాలేదు. నథింగ్ టు వరీ అండి. ఇంతమంది మిలిటరీ వాళ్ళని తీసుకొచ్చి ఇంటి ముందు పెట్టి భయపడకండి అంటే ఎలా సార్? వాళ్ళు మాకు ధైర్యం ఇవ్వడం మాట దేవుడెరుగు, కానీ వాళ్ళని చూస్తేనే భయంగా ఉంది. అవును డాడ్, మాకు కూడా భయంగా ఉంది. మొన్న స్కూల్లో జరిగిన ఇన్సిడెంటే గుర్తొస్తుంది. భయపడకండి, నేనున్నాను కదా. ఇదంతా చూస్తుంటే నాకెందుకో ఏదో జరగబోతోందనిపిస్తుంది. అమర్, మీతో కొంచెం పర్సనల్గా మాట్లాడాలి. సార్ రండి. చెప్పండి సార్.
ఇండిపెండెన్స్ డే రోజు మనం అరెస్ట్ చేసిన వాళ్ళలో మెయిన్ పర్సన్ జైలు నుంచి తప్పించుకున్నాడు. వాడు ప్రాణాలకు తెగించి తప్పించుకుంది దేనికోసమో నీకు తెలుసు కదా? సార్, వాడు ఖచ్చితంగా నిన్ను వెతుక్కుంటూ వస్తాడు. నా గెస్ కరెక్ట్ అయితే వాడి టార్గెట్ నువ్వు, నీ ఫ్యామిలీ. అందుకే మీకు ప్రొటెక్షన్ పెంచాను. ఓకే సార్. ఇదంతా మీ ఫ్యామిలీకి చెప్పాలనుకుంటున్నావా? లేదు సార్, ఇప్పటికే జరిగిన దానికి జరుగుతున్న వాటికి వాళ్ళు చాలా భయపడుతున్నారు. వాళ్ళని ఇంకా భయపెట్టాలనుకోవడం లేదు. యూ డోంట్ వరీ అమర్, వాడిని త్వరగా పట్టుకుంటాం. సార్, సోల్జర్స్ టేక్ పొజిషన్. ఓకే అమర్, ఓకే సార్. టేక్ కేర్. ఏమైందండి? ఎందుకు ఇంత సెక్యూరిటీ? ఏం లేదు మిస్ అమ్మా, అందరు లెఫ్టినెంట్స్కి సెక్యూరిటీ పెంచుతున్నారంట. అంతకు మించి ఏమీ లేదు. అందరూ లోపలికి వెళ్ళండి. ఏమైంది సార్? అరవింద్ జైలు నుంచి తప్పించుకున్నాడంట. అందుకే ఎక్స్ట్రా ఫోర్స్ పంపించారు. ఎన్నో ఏళ్ల ట్రైనింగ్, కొన్ని నెలల ప్లానింగ్ అన్నీ నాశనం అయిపోయినాయి. అంతా ఆ లెఫ్టినెంట్ అమరేంద్ర వల్లే. ఇప్పటి వరకు నేను వేసిన ఏ ప్లాన్ ఫెయిల్ అవ్వలేదు. ఫస్ట్ టైం ఓటమిని చూసా. ఆ అమరేంద్రను వదిలిపెట్టను, వాణ్ణి వదిలిపెట్టను. అన్నా, నీకు పిచ్చి పట్టిందా? నిన్ను జైలు నుంచి తప్పించడానికి ఎన్ని లక్షలు ఖర్చయ్యాయో, ఎంత కష్టపడ్డానో నీకు తెలుసా అన్నా? నిన్ను ఏదో విధంగా ఇక్కడి నుంచి పంపించి ఏర్పాటు చేస్తాను. మర్యాదగా ఇక్కడి నుంచి వెళ్ళిపో అన్నా. వచ్చిన పని అవ్వకుండా నేనెక్కడికి వెళ్తాను రా? ఏంటన్నా నువ్వు వచ్చిన పని ఏంటి? అంటే రాకీ అన్నని విడిపించుకుని వెళ్దాం అనుకుంటున్నావా? వెళ్ళగలను అనుకుంటున్నావా? చూసావు కదన్నా ఇండియన్ ఆర్మీ పవర్, అమరేంద్ర స్టామినా చూసావు కదా. అతన్ని దాటుకుని వెళ్ళడం అసంభవం అన్నా. అయితే నేను ముందు అమరేందర్ని చంపి అప్పుడు రాకీ సార్ని, జైల్లో ఉన్న నా తమ్ముణ్ణి తీసుకెళ్తా. కన్ఫర్మ్ అన్నా, నీకు పిచ్చి పట్టిందన్నా. అందుకే ఏదేదో మాట్లాడుతున్నావు. మనకి ఓటమంటే చావేరా, అది నీకు కూడా తెలుసు. ఎప్పుడూ నేను ఓడిపోలేదు. ఈ ఓటమిని నేను ఒప్పుకోను. ఇక్కడి నుంచంటూ వెళితే అది అమరేందర్లో ఉన్న ధైర్యాన్ని చంపి ఆ తర్వాత అమరేందర్నే చంపి వెళతాను. సిటీ అంతా పోలీసులు, ఆర్మీ వాళ్ళు ఉన్నారన్నా. నీ కోసం జల్లెడ పడుతున్నారన్నా. ఇలాంటి టైంలో అమరేంద్రని ఏం చేయగలుగుతావన్నా? ఎలా చేస్తానో ఏం చేస్తానో మొత్తం ప్లాన్ చేశా. ముందు ఒక కార్ అరేంజ్ చేయి, మనం బయటికి వెళ్తున్నాం. సరే అన్నా. అమరేంద్ర, మీ ఇంట్లో రేపు జరిగేది వినాయక చవితి కాదు, దీపావళి. నిన్ను దాటి ఏమీ చేయలేనన్నావు కదా. రేపు నువ్వు ఎంతో ప్రేమగా కట్టుకున్న ఇంటిని నీ కళ్ళ ముందే కూల్చేస్తున్నా. ఎలా కాపాడతావో, ఎలా అడ్డుపడతావో నేను చూస్తా. నో, సిటీ అవుట్స్కట్స్ మీద కాన్సన్ట్రేషన్ చేయడం కాదు. వాళ్ళు సిటీ వదిలి వెళ్ళే ఛాన్సే లేదు. సో వీ హ్యావ్ టు లాక్ ఎవ్రీ డోర్ బిఫోర్ ఇట్స్ టూ లేట్. ఏమైంది దీనికి? సాయంత్రం నుంచి ఇలానే ఉన్నారు. ఇంటి చుట్టూ సెక్యూరిటీ ఉంది. చుట్టూ ఇంత జరుగుతున్నా కూడా ఈయన మాత్రం ఏమీ చెప్పరు. అడిగితే ఏం లేదని అంటారు. మిస్ అమ్మా, ఏమండి, నేనే మీతో మాట్లాడదాం అనుకున్నా.
ఈలోపు మీరే పిలిచారు. అది ఒక్క నిమిషం. రేపు మీ నాన్న వాళ్ళు వస్తున్నారా? అండి పొద్దునే వచ్చేయమని చెప్పాను. ఫోన్ చేసి రావద్దని చెప్పు.